ఉన్నారనమాట. మాంసం కావాలి, రొట్టె ముక్కలు కావాలి అని వాళ్ళు గతం వైపు చూస్తా ఉన్నారనమాట. ప్రియులరా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితో ఆలోచించండి. మూడవసారి వాళ్ళు దేవుని వైపు తిరిగి సనుగుతా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఈ మూడోసారి కూడా దేవుడు వాళ్ళని ఏమైనా గద్దించాడా? 4వ వచనం చూస్తే అంటున్నాడు, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతులో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెమో ఆనాడే కూర్చుకొనవలెను. దేవుడు ఇక్కడ కూడా వాళ్ళని శిక్షించట్లేదు, వాళ్ళ మీద కోప్పడట్లేదు. ఇక్కడ కూడా ఈ మూడోసారి కూడా దేవుడు ఏమంటున్నాడంటే, ఆకాశం నుంచి వాళ్ళకి ఆహారాన్ని కురిపిస్తాను అంటున్నాడు. మూడోసారి కూడా ఎన్నిసార్లు వారు దేవుణ్ణి గాయపరుస్తున్నారో, ఎన్నిసార్లు ఆయనకి కోపం రావాల్సినటువంటి పరిస్థితి అయినా సరే దానిని ఆయన కోప్పడనివ్వకుండా ఆయన చూసుకుంటున్నాడు. చూడండి, చాలా మంది పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడు కృప లేనటువంటి దేవుడని, పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడు చాలా కఠినమైనటువంటి దేవుడని అంటా ఉంటారు. వాక్యం తెలియక అనేటువంటి మాటలు అవి. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కరుణను, దేవుని యొక్క కృపను చూడండి. శిక్షించాల్సినటువంటి పరిస్థితులు శిక్షించట్లేదు, వాళ్ళని ఓపికతో చూస్తా ఉన్నాడు అనమాట. ఎందుకంటే నేర్చుకుంటారు 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 కానీ ఇక్కడ చిన్న పరీక్ష పెడుతున్నారు అనమాట. దీన్ని కూడా ఒక ఆపర్చునిటీ కింద మారుస్తున్నాడు అనమాట దేవుడు. సరే, వాళ్ళు నాకు విరోధంగా సనిగారు, సరే ఓకే, కానీ నేను వాళ్ళకి ప్రొవిజన్ ఇస్తాను, వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను, కానీ ఇక్కడ పరీక్ష పెడతా వాళ్ళు నా మాట వింటారా లేదా. ఎందుకంటే ఈ మాట వినే చోట వారికి విశ్వాసం ఎంత ఉందో తెలుస్తుంది అనమాట. సరే, ఇప్పుడు దాకా దేవుని శక్తి గురించినటువంటి అవగాహన లేదు, దేవుడు ఏమేం చేయగలడో తెలియదు. దేవుడికి భూమి మీద శక్తి ఉన్నదా? దేవుడికి ఆహారం మీద శక్తి ఉందా? దేవునికి నీటి మీద శక్తి ఉందా? పూర్వకాలం దేవుళ్ళ గురించినటువంటి అవగాహన లేదు కదా. మనుషులు ఏమని అనుకునే వాళ్ళు అంటే, ఆకాశానికి ఒక దేవుడు, భూమికి ఒక దేవుడు, కనిపిస్తున్నటువంటి నక్షత్రాలని ఒక్కొక్క దేవుడు అని అనుకునేవాళ్ళు. సముద్రానికి ఒక దేవుడు, చెట్లకు ఒక దేవుడు, వర్షానికి ఒక దేవుడు, సూర్యుడు ఒక దేవుడు, గాలి ఒక దేవుడు అని అనుకుంటా ఉండేవాళ్ళు. ప్రతిదానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అని అనుకుంటా ఉండేవాళ్ళు అనమాట. కాబట్టి ఈ దేవుడికి ఏ శక్తి ఉంది తెలియదు వాళ్ళకి, సంపూర్ణమైన అవగాహన లేదు ఇంకా వాళ్ళకి. దేవుని గురించినటువంటి రెవల్యూషన్ కంప్లీట్ గా రాలేదు వాళ్ళకి. వాళ్ళకి తెలిసిందంతా ఏంటంటే, ఓ దేవుడు చాలా శక్తివంతుడు, మిగతా దేవతల కంటే శక్తివంతుడు, కానీ ఆ యొక్క శక్తి యొక్క ఎక్స్టెంట్ ఏంటో వాళ్ళకి ఇంకా సంపూర్ణంగా తెలియదు. కాబట్టి దేవుడు ఇంకా కరుణ చూపిస్తున్నాడు అనమాట. సరే, నా శక్తి గురించినటువంటి విశ్వాసం ఉందో లేదో మీకు మీరు నేర్చుకునే కొలది ఆ విశ్వాసం వస్తుంది మీకు. కనీసం నేను చెప్తున్నటువంటి మాటలను మీరు నమ్ముతారా? నేను ఇది చేయగలను అని నమ్మకపోయినా సరే, నేను ఇది చెయ్యండి అని మీకు నేను చెప్పినటువంటి మాటలను నమ్ముతారా మీరు? కనీసం దానినన్నా చూద్దాం అని అనుకున్నాడు దేవుడు. 16వ అధ్యాయంలో ఏం చేశారో చూడండి, 20వ వచనంలోకి వెళ్ళేసరికి, అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా, మోషే ఏమన్నాడంటే, నాన్న ఏనాటికి ఆనాటితే మీకు, ఈరోజు ప్రొద్దున్న మీరు వెళ్ళి కూర్చుకుంటారు, సాయంత్రం రాత్రి డిన్నర్ టైం కల్లా మొత్తం మీరు తినేయాలి. మీరు చక్కగా చపాతీలు చేసుకోండి, దాంతో రొట్టెలు కాల్చుకోండి, సాయంత్రం అయ్యేసరికల్లా మీరు ఆ మన్నాతో చేసుకున్నటువంటి ఆ యొక్క భోజన పదార్థాలని తినేయండి, ఉదయానికి ఏది మిగల్చొద్దు. కానీ కొంతమంది కొంతమంది కకృతి పడిపోయి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, ఉదయానికి మిగిల్చుకున్నారు. ఉదయానికి మిగుల్చుకున్న వాళ్ళకి ఏమైందంట, ఉదయం అయ్యేసరికి అది పాడైపోయిందంట. 27వ వచనం చూడండి, ప్రజలలో కొందరు 7వ దినమున కూర్చుకొని వెళ్ళగా అని అంటున్నారు అనమాట. అంటే ఇక్కడ ఏం జరిగింది, 6వ దినము విశ్రాంతి దినం వస్తుంది, 7వ దినం అంటే విశ్రాంతి దినం వాళ్ళకి. కాబట్టి 7వ దినం విశ్రాంతి దినం రోజు మీరు ఏ జీవనోపాధి అయిన పని చేయకూడదని దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించాడు. కాబట్టి ఈ 7వ దినాన్న మీరు ఏం కూర్చుకోవద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. మరి 7వ దినాన్ని ఏం కూర్చుకోకపోతే మరి మాకు తిండి ఎలాగా, భోజనం ఎలాగా అంటే, 6వ దినాన్నే కూర్చేసుకోండి, 2 కూర్చుకోండి అని అన్నాడు దేవుడు. అంటే శనివారం విశ్రాంతి దినం కాబట్టి ఫ్రైడే మార్నింగ్ మీరు వెళ్ళి కూర్చుకున్నప్పుడు కూర్చేసుకోండి, ఆ ఒక్కరోజే మీరు ఫ్రైడే కూర్చుకున్నది సాటర్డే కూడా మీకు వస్తుంది అని అన్నారు. కొంతమంది నమ్మలేదు,
కొంతమంది ఏమనుకున్నారు, దేవుడు చెప్పాడు కదా, దేవుడు ఏ రోజుది ఆ రోజే అన్నాడు కదా అని చెప్పి వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుడు చెప్పిన సెకండ్ ఇన్స్ట్రక్షన్ ని మిస్ అయ్యారనమాట. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ని గుర్తుపెట్టుకున్నారు కానీ సెకండ్ ఇన్స్ట్రక్షన్ ని మిస్ అయ్యి ఏమన్నారంటే ఫ్రైడేది ఫ్రైడే, సాటర్డేది సాటర్డే, సాటర్డే కూడా వెళ్ళారనమాట. కానీ దేవుడు ఏం చెప్పాడు, సాటర్డే కూర్చుకోవద్దు కాబట్టి మన్నా పడలే సాటర్డే. ఫ్రైడే కూర్చుకుని ఉంటే వాళ్ళకి బాగుండేది, ఆహారం ఉండేది. కానీ వాళ్ళు కూర్చుకోలేదు, వాళ్ళకి ఆహారం లేదు. మోషే వాళ్ళ మీద కూడా కోప్పడినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుడు వాడిని గద్దించినట్లు మనం చూస్తాం. 28వ వచనం, అందుకు యెహోవా మోషేతో ఇట్లను, మీరు ఎన్నాళ్ళు వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనల్లరు అని అంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. ద వెరీ ఫస్ట్ టైం దేవుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు వాళ్ళని, ఇంకెంత కాలం, ఇంకెంత కాలం అని ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే ఇదేదో దేవుని శక్తి మీద వీళ్ళకి అనుమానం కాదు. దేవుడు ఆకాశంలో నుంచి మన్నా కురిపించగలడా, ఇదిగో ఎదురుగా సముద్రం ఉంది, దేవుడు దీన్ని 2 పాయలుగా చేయగలడా, ఇదిగో ఇదంతా నీరు చేదుగా ఉన్నది, దేవుడు దీన్ని మధురంగా మార్చగలడా, ఇది కాదు ఇక్కడ. ఇవన్నీ దేవుని శక్తి గురించినటువంటి అనుమానాలు అనమాట. ఆ విశ్వాసం కాదు ఇక్కడ. దేవుడు ఇది చేయమని చెప్పాడు, ఇది చేస్తా, విధేయత అనమాట ఇది. ద క్వశ్చన్ ఈజ్ నాట్ అబౌట్ ఫెయిత్ బట్ ఆఫ్ ఒబీడియన్స్ హియర్. నాకు దేవుని మీద నిజమైనటువంటి విశ్వాసము కనుక ఉంటే, ఈయన దేవుడు మంచి దేవుడు, ఈయన దేవుడు నన్ను జాగ్రత్తగా చూసుకునే దేవుడు అని అంటే, నేను పొద్దున దాకా కూర్చుకోక్కర్లే లేదు. అది మండే పడింది అంటే మన ట్యూస్డే పడుతుంది, ట్యూస్డే పడిందంటే వెన్స్డే పడుతుంది, వెన్స్డే పడిందంటే థర్స్డే పడుతుంది, థర్స్డే పడిందంటే ఫ్రైడే కూడా పడుతుంది. కాబట్టి నేను ఏదో ఒక నుంచి భయపడిపోయి రేపు పొద్దున పడదేమో అని అనుకుంటే రెట్టింపు కూర్చుకోవాల్సిన అవసరం లేదు, దానిని నేను మిగుల్చుకోవాల్సిన అవసరం లేదు మరుసటి ఉదయానికి. ఆ దేవుని మీద కనుక నాకు విశ్వాసం ఉంటే, వీరికి ఆ విశ్వాసం లేదు. రెండవ మాట, శనివారం కూర్చుకోవద్దు, శనివారం కోసం సరిపడా శుక్రవారం కూర్చుకోండి అని అంటే, ఓహో సరే, శుక్రవారం రెండొంతులు కూర్చుకోమన్నాడు కదా, దేవుడే చెప్పాడు కదా, నేను లక్షవారం వరకు నేను ఒక పార్షనే కూర్చుకుంటా, ఒక ఓమేర కూర్చుకుంటా, శుక్రవారం 2 గంటలు కూర్చుకుంటా, కానీ దేవుడే చెప్పాడు కాబట్టి పాడవదు అన్నటువంటి విశ్వాసంతో వాళ్ళు కూర్చుకొని ఉంటే పాడై ఉండేది కాదు. కానీ వాళ్ళు కూర్చుకోలే. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఏమో 2 కూర్చేసుకుంటే పాడైపోతే అని అనుమానించి శుక్రవారం ఒకటే కూర్చుకున్నారు, శనివారం కూడా వెళ్ళారనమాట బయటికి కూర్చుకోవడం కోసం. లేదు ప్రియులరా, దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడం, దేవుని మాటల గురించినటువంటి లోతైన అనుభవం లేకపోవడం, దేవుని విశ్వసించకపోవడం వలన వారు అవిధేయత చూపించారనమాట ఇక్కడ. కాబట్టి విశ్వాసము 2 రకాలుగా ఉంటుందని మనం గమనించాలి ఇక్కడ. దేవుని యొక్క శక్తి మీద విశ్వాసము, ఓ దేవుడు కదా, దేవుడు ఏదైనా చేయగలడులే, అదొక విశ్వాసం. రెండవది దేవుని యొక్క మాట మీద విశ్వాసం, దేవుడు నాకు మాట ఇచ్చాడు, ఈ మాట నెరవేరుస్తాడు, అది విశ్వాసం. అక్కడ నుంచి విధేయత వస్తుంది అనమాట. దేవుని యొక్క మాట మీద మనం ఉంచేటువంటి విశ్వాసాన్ని బట్టి మనకి విధేయత వస్తుంది. ద మోర్ we believe the word of God, the more we become obedient to the word of God. ఆ మాటనే, దేవుని యొక్క వాక్యాన్నే మనం వినకపోతే దేనికి విధేయత చూపిస్తాం ఇంకా? కాబట్టి ఇశ్రాయేలీలు ఇక్కడ మరలా పొరపాటు చేసినట్లు మనకి కనిపిస్తా ఉంది, మరలా పడిపోయినట్లు మనకి కనిపిస్తా ఉంది. ఒక రోజే ఎత్తమన్నాడు, ఒక ఓమేరే ఎత్తమన్నాడు రోజుకి, ఒక ఓమేరే ఎత్తిన వాళ్ళు చక్కగా తిన్నారు. శుక్రవారం 2 ఓమేర్లు ఎత్తమన్నాడు, 2 ఓమేర్లు ఎత్తిన వాళ్ళు చక్కగా తిన్నారు. తర్వాత 16వ అధ్యాయం 33వ వచనంలో అంటాడనమాట దేవుడు, మరియు మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యంలో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచినట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుడనెను. కాబట్టి మోషే అహరోనుతో, నీవు ఒక గిన్నెను తీసుకుని దానిలో ఒక ఓమేరు మన్నను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దానిని ఉంచుమనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసం ఎదుట అహరోను దాన్ని పెట్టెను. అహరోనికి ఏం చెప్పాడు అనమాట దేవుడు, మోషేకి ఏం చెప్పాడు, మోషే నువ్వు ఒక గిన్నెలో ఒక ఓమేరు సరిపడ కూర్చుకో, ఆ గిన్నె తీసుకొని వచ్చి నిబంధన మందసం దగ్గర పెట్టు,
అందులో ఉన్నటువంటి మన్నా ఎప్పటికైనా పాడుతుందా? ఒక రోజుకా, 2 రోజులకా, 3 రోజులకా కాదు సుమి. అది పాడడానికి పాడుతుంది. అది నిరంతరం ఉంటదన్నమాట. కాబట్టి రేపొద్దున్న భవిష్యత్తులో ఎక్కడో దాచబడినటువంటి దేవుని యొక్క మందసం బయటకొచ్చిందంటే, అక్కడ ఈ ఓమేరు మన్నా కూడా మనకి కనిపిస్తదేమో అందులో. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడనమాట దేవుడు. పాడైపోయే లక్షణం లేదు మన్నాకి. మన్నా నిరంతరం బాగా ఉండగలదు. పాడైపోయేది, లేనిది అన్నటువంటిది దేవుని మాట మీద ఆధారపడి ఉందన్నమాట. ఒక రోజే కూర్చుకోవాలి అనుకున్నప్పుడు ఒక రోజే కూర్చుకుంటే రెండో రోజుకి పాడైపోయేది. 2 రోజులు కూర్చుకోవాలనుకున్నప్పుడు 2 రోజులకి కూర్చుకుంటే రెండో రోజున పాడయ్యేది కాదు. ఇక్కడ దేవుడు అహరోనుకి చెప్తా ఉన్నప్పుడు నువ్వు కూర్చుకొని పెట్టు, ఎప్పటికీ పాడవలేదు. కాబట్టి ద వెరీ నేచర్ ఆఫ్ మన్నా ఇస్ చేంజింగ్. ఎందుకంటే నీ విధేయతను బట్టి అది పాడవుతుందా పాడవుతుందా అనేది నిర్ధారించబడుతుంది. నువ్వు దేవునికి ఎలా విధేయత చూపించావో, లేకపోతే ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే దేవుని ఆజ్ఞను బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి అది పాడవుతుందో పాడవదో డిసైడ్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ శక్తి దేవునిది అని ఇక్కడ గ్రహించాలి అని దేవుడు ఈ కార్యాన్ని కూడా వాళ్ళకి చేసి చూపిస్తున్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి అడుగున దేవుడు వాళ్ళకి తన గురించి ఎన్ని విషయాలు తెలుపుతున్నాడో చూడండి. ఏ రకమైనటువంటి దేవత నాకు ఏది అడ్డు లేదు. ఐగుప్తులో ఉన్న ప్రతి దేవతను నేను ఓడించాడు. సముద్రమా, సృష్ట నాకు అడ్డు లేదు, దాన్ని చీల్చి నేను మీకు 6 నెలలు చేయగలను. దేవుడు చేశాడు. మానవ లాంటి చేదైనటువంటి నీరా, నాకు దాంతో సమస్య ఏం లేదు, దానిని నేను మధురమైనటువంటి జలంగా మార్చేస్తా. ఆహారం లేనటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదా మీకు? రొట్టెలు చేసుకోవడానికని మీ దగ్గర పిండి లేదా? తినడానికని మీ దగ్గర చికెన్ లేదా? నేను రప్పిస్తా. మన్నాన్ని రప్పించాడు, అదే పైన చూసుకుంటే పూరేళ్ళని రప్పించాడు దేవుడు. వాళ్ళు చక్కగా భోజనం చేశారన్నమాట. దేవునికి ఏది అసాధ్యము కాదని, ఏది కూడా దేవుడు చెయ్యకుండా లేదని వారు గ్రహించడానికి దేవుడు ఈ కార్యాలు చేస్తా ఉన్నాడు అనమాట వాళ్ళ పట్ల. 5వ కంప్లైంట్ ఇశ్రాయేలీలు ఇచ్చింది చూసి మనం ఆపేద్దాం, ఎందుకంటే ఈ సెక్షన్ లో ఇదే లాస్ట్ అనమాట. తర్వాత మరలా నెక్స్ట్ 32లో కనిపిస్తుంది మనకి. నేను అంటున్నాను అనమాట 17వ అధ్యాయంలో. తర్వాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. మరలా అదే పరిస్థితి. కాకపోతే ఇక్కడ కొంచెం తేడా ఉందన్నమాట. మాన దగ్గరేమో నీళ్లున్నాయి, చేదైనటువంటి నీళ్లు, సమృద్ధి అయిన నీళ్లున్నాయి, పనికిరాని నీళ్లు. ఇక్కడ నీళ్లే లేవు అసలు, వాళ్ళకి. కానీ దేవుడు ఆల్రెడీ వాళ్ళకి చూపించాడు. ఏమని చూపించాడు? ఆకాశం నుంచి నేను మన్నాను కురిపించేస్తానని చూపించాడు. ఎక్కడి నుంచో ఉన్న పూరేళ్ళు నేను రప్పిస్తానని చూపించాడు. అలాంటిది దేవుడు నీళ్ళని ఇప్పిస్తాడని వీళ్ళు నమ్మలేరా? ఇట్స్ నాట్ అ స్ట్రెచ్ టు బిలీవ్ దట్. కానీ మోషే మీద సనుగుతూ వాళ్ళు ఎంత పరిస్థితికి వెళ్ళిపోయారంటే 4వ వచనం చూస్తే, మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలు నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు అని అన్నాడు. అంటే ప్రాణభయం వచ్చిందనమాట మోషే గారికి. అంత భయంకరమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారనమాట ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలు. వీళ్ళరా వీళ్ళ యొక్క ఎత్తు పల్లాలు చూడండి మీరు. ప్రతి పల్లానికి ముందు ఒక ఎత్తు ఉంది సుమి. ప్రతి పల్లానికి ముందు దేవుడు వాళ్ళకి చేసినటువంటి ఒక అద్భుత కార్యం ఉంది. వాళ్ళని ఐగుప్తులో నుంచి విడిపించుకొని తీసుకొని వచ్చాడు, ఎర్ర సముద్రం దగ్గర పెట్టాడు. ఐగుప్తులో నుంచి విడిపించుకొని తీసుకొని వచ్చాడు అన్నటువంటి విషయాన్ని మర్చిపోయారు ఎర్ర సముద్రం దగ్గర మొదటిసారి సరిగినప్పుడు. సముద్రంలోంచి నడిపించుకొని బయటకు తీసుకొని వచ్చాడు. సముద్రంలో నుంచి నడిపించుకొని వచ్చాడు అన్నటువంటి సంగతిని మర్చిపోయారు వాళ్ళు.
మారా దగ్గర చేదైనటువంటి జలాల్ని మధురంగా మార్చి ఏలీం అన్నటువంటి ప్రాంతంలో వారికి అబండెన్స్ ఇచ్చాడనమాట, సమృద్ధిని ఇచ్చాడనమాట. ఆ సమృద్ధిని ఇవ్వగలిగినటువంటి దేవుడు అని మరిచిపోయారు వాళ్ళు. రొట్టెలు కావాలి, మాంసం కావాలి అని అన్నప్పుడు దేవదూతలు తినేటువంటి మధురమైనటువంటి తేనెలాగా ఉండేటువంటి చాలా చక్కటి రుచి కలిగినటువంటి మన్నాని కురిపించాడు ఆకాశం నుంచి. కావలసినప్పుడు 2 రెట్లు కురిపించాడు ఆకాశం నుంచి మన్నాని. సమృద్ధిగా పోషించాడు వాళ్ళని దేవుడు. అలాంటి ఆ యొక్క ఎత్తైనటువంటి స్థితిలో నుంచి ఇప్పుడు నీరు లేకపోయేసరికి మరలా జారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంత దిగజారిపోయారంటే మోషేని కొట్టి చంపేయడానికి రెడీ అయిపోయారు. చివరికి అక్కడ మీకు కనిపిస్తూ ఉంటది అనమాట 7వ వచనంలో, ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి. ఏం వాదన? యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో. అంటే నీళ్లు లేకపోతే యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అన్నటువంటి ప్రశ్న వస్తుంది అనమాట. దేవుని యొక్క సన్నిధి వారితో ఫాలో అవుతూ ఉండడం అనవసరం. దేవుడు వాళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చినటువంటి సమృద్ధి అనవసరం. పైనుంచి మన్నా కురుస్తానే ఉంది, ఆగలేదు, అనవసరం. ఒక విషయంలో లోటు వచ్చేసరికి మిగతా విషయాలన్నిటిలో కూడా దేవుడు లేడు అన్నటువంటి ఆలోచన వస్తుంది అనమాట. మన జీవితంలో దేవుడు లేడేమో అని అనిపిస్తూ ఉంటది. ఇక్కడ కూడా దేవుడు ఏమన్నాడంటే, బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను, ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని 6వ వచనం చూస్తుంటే, మోషేతో సెలవీగా మోషే ఇశ్రాయేలు పెద్దల కనులు ఎదుట అట్లు చేశాను. హోరేబు బండని కొట్టాడు, నీళ్లు ప్రవహించుకుంటూ వచ్చాయి. పిల్లరా, ఇశ్రాయేలీలు ఏ పరిస్థితి గుండా వెళ్తా ఉన్నారో మన జీవితంలో కూడా మనం అదే పరిస్థితి గుండా వెళ్తా ఉంటాం సుమి, చాలాసార్లు. అది మన వ్యక్తిగత జీవితంలో ప్రభువునందు విశ్వాసం ఉంచే విషయంలో కానివ్వండి, లేకపోతే మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ప్రభువు దగ్గర మనల్ని మనం సమర్పించుకొని పాపరహితమైనటువంటి జీవితాన్ని జీవించే విషయంలో కానివ్వండి, మనం పదే పదే విఫలమవుతా ఉంటాం. కొన్నిసార్లు దేవుని యొక్క శక్తిని మనం ఊహించమన్నమాట. ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితిలో నుంచి, ఈ కఠినమైనటువంటి పరిస్థితిలో నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకుని రాగలడు అన్నటువంటి అవగాహన కొన్నిసార్లు మనకు ఉండదన్నమాట. దేవుని యొక్క శక్తి ఏదో కొంచెమైనదిగా మనం భావిస్తూ ఉంటాం అన్నమాట. దేవుడు చేయగలడా? దేవుడు నా జీవితంలో ఇలాంటి పనులు చేయగలడా? ఎవరికో చేస్తాడు కానీ నాకు చేస్తాడా అలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇశ్రాయేలు అనుకున్నారు కదా, యెహోవా మన మధ్యలో ఉన్నాడా లేడా అని అనుమానం వచ్చింది వాళ్ళకి. దేవుడు నన్ను లక్ష్య పెడతాడా? దేవునికి నేనంటే ఇష్టమేనా? దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడా అన్నటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. నువ్వు మారు మనసు పొంది దేవుడిని హత్తుకొని జీవిస్తున్నటువంటి వ్యక్తివైతే, యవనస్తుడు అయితే దేవుడు నీ పైన లక్ష్యం ఉంచుతున్నాడు. ఇశ్రాయేలీయులు పలుమార్లు పొరపాట్లు చేశారు, బిడ్డలు పొరపాట్లు చేస్తారు, దేవుడు వాళ్ళని క్షమించాడు. వాళ్ళకి దేవుని గురించి అవగాహన లేనంత వరకు కూడా దేవుడు వాళ్ళని క్షమిస్తూనే వచ్చాడు. దేవుడు వాళ్ళని ముందుకు తోస్తూనే వచ్చాడు అనమాట. వాళ్ళని శిక్షించకుండా, వాళ్ళని దండించకుండా ప్రేమతో ఆయన నడిపించుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే ఆయనను విసర్జించారో 32వ అధ్యాయంలో విసర్జించి బంగారు దూడను చేసుకున్నారో అప్పుడు ఆయన యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. నాట్ అంటిల్ దట్ పాయింట్ డిడ్ గాడ్ స్టార్ట్ డీలింగ్ విత్ దెమ్ డిఫరెంట్లీ. అప్పుడు దేవుడు కృప చూపించలేదు, ఇంకా అప్పుడు శిక్షించాడు అనమాట. ఎందుకంటే అక్కడ ఆయనని విసర్జించారు వాళ్ళు. కంప్లీట్లీ డిఫరెంట్ సిచ్యువేషన్ అనమాట. లోపలికి పోవడం కాదు, ఇట్స్ అవుట్ రైట్ డినయల్ ఆఫ్ గాడ్. అప్పటిదాకా దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాలే, ప్రేమతోటే డీల్ చేసుకుంటూ వచ్చాడు వాళ్ళని. ఇప్పుడు దాకా మనం చదివినటువంటి ప్రతి వచనం మనకి దానికే నిర్ధారిస్తూ ఉంది. ఎక్కడ ఒక్కసారి తిట్టలేదు వాళ్ళని, ఎక్కడ ఒక్కసారి వాళ్ళని దూషించినట్లు కానీ, లేకపోతే వాళ్ళని దండించినట్లు కానీ, లేకపోతే వాళ్ళని కొద్దిగా కొట్టినట్లు కానీ మనకి కనిపించట్లేదు. ప్రేమతో దేవుడు డీల్ చేస్తూ వస్తున్నాడు.
కొన్నిసార్లు విశ్వాసంలో మనం కూడా బలహీనులుగా ఉన్నందుకు దేవుడు మనల్ని కాస్తాడు, దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు, దేవుడు మనల్ని తోస్తాడు, దేవుడు మనకు కూడా సహాయం ఇస్తా ఉంటాడు అనమాట. ఓకే, పర్వాలేదు నువ్వు నేర్చుకుంటావు, పర్వాలేదు నువ్వు నేర్చుకుంటావు, పర్వాలేదు నువ్వు నేర్చుకుంటావు. కానీ వాక్యాన్ని తెలుసుకుని వాక్యంలో స్థిరపడి దేవుని గురించినటువంటి అవగాహన వచ్చిన తర్వాత కూడా అవే పనులు చేస్తూ ఉంటే ఇశ్రాయేలీలు తర్వాత తర్వాత చేసినట్లు 5 చూసాం మనం. 6, 7, 8, 9, 10 ఉన్నాయి సంఖ్యాకాండంలో మనం చదివినట్లు. ఆ తర్వాత కూడా చేశారు ఇంకా, కానీ ఆ మూమెంట్ కి 10 ఉన్నాయి అన్నమాట. ప్రియులారా, ఇశ్రాయేలీల లాంటి పరిస్థితికి మనం వెళ్ళకూడదు సుమి. వాళ్ళు దేవుని శక్తిని చూస్తూనే దానిని అర్థం చేసుకోలేకపోయారు, దేవుని ప్రేమను చూస్తూనే దానిని గ్రహించలేకపోయారు, దేవుని ఆజ్ఞను వింటూనే దాన్ని అంగీకరించలేకపోయారు, దానికి విధేయతని చూపించలేకపోయారు. నువ్వు దేవుని యందు ఎంత విశ్వాసం ఉంచుతావో, దేవుని మాటల యందు ఎంత విశ్వాసం ఉంచుతావో, నీ విధేయత అంత లోతైనదిగా ఉంటుంది. నువ్వు విశ్వాసం ఉంచలేకపోతే విధేయత చూపించలేవు. పిల్లరా, ఈనాడు దేవునికి విధేయులు అవ్వాలన్నటువంటి ఆశ కనుక మీ యొక్క హృదయంలో ఉంటే దేవుని యొక్క వాక్యానికి తల వంచాలి, దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించడం మొదలు పెట్టాలి. అంటే చదవడం మొదలు పెట్టాలి, వినడం మొదలు పెట్టాలి, అర్థం చేసుకోవడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే మనం ఆ వాక్యాన్ని అర్థం చేసుకుంటామో దానికి విధేయులం అవడానికి దేవుడు మనకి మనస్సునిస్తాడనమాట. కాబట్టి ఇశ్రాయేలీలాగా సనుగుకునేటువంటి వారంగా కాకుండా, ఇశ్రాయేలీలాగా దేవునిని ప్రక్కన పెట్టే వారంగా కాకుండా, దేవుని యొక్క శక్తిని గ్రహింపకుండా ఉండే వాళ్ళంగా కాకుండా, దేవునికి విధేయతను చూపించే వాళ్ళగా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేయను గాక. అందరూ కళ్ళు మూసుకుంటే ఒకసారి ప్రార్థన చేసి ముగించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మీ అత్యున్నతమైన నామమునకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో మీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చారు. వచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. వారితో మీరు మాట్లాడారని నమ్ముతున్నాను. పలుమార్లు మా యొక్క విశ్వాస జీవితంలో మేము ఎత్తులు పల్లాలు గుండా వెళ్తూ ఉంటాం ప్రభా. చాలా మార్లు మిమ్మల్ని హత్తుకొని జీవిస్తాం, కొన్నిసార్లు మీకు చాలా దూరంగా జీవిస్తూ ఉంటాం. మా జీవితంలో మీరు ఎన్నో మేళ్ళు చేస్తూ ఉన్నప్పటికీ, మేము అడిగిన ప్రతిదీ మీరు మాకు అందిస్తూ ఉన్నప్పటికీ, యోగ్యులం కాకపోయినా మీ యొక్క కృపను మాకు చూపిస్తూ ఉన్నప్పటికీ దానిని లక్ష్యం చేయక అలక్ష్యం చేస్తూ మా పాపాలలో మేము చిక్కుబడి మా ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉంటాం ప్రభా. మన్నించండి. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి మీ బిడ్డలతో మీ వాక్యాన్ని వివరించి విసురపరిచి వారి యొక్క జీవితాలను స్థిరపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఎవరైనా ఒకవేళ మారు మనసు పొంది ఉండకపోతే వారితో మాట్లాడండి. మారు మనసును పొందేటువంటి గొప్ప ధన్యతను వారికి అనుగ్రహించండి. పరిశుద్ధమైనటువంటి దేవా, ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్తున్నాను. భౌతికమైనటువంటి అవసరతలు ఉన్న వారందరినీ మీ హస్తాలకు అప్పచెప్తున్నాను ప్రభా. వారందరినీ మీ యొక్క బలమైన చేతులలో పట్టుకొని వారికి కావాల్సిన అవసరతలన్నింటినీ కూడా తీర్చి వారిని భద్రపరిచి చాలని దేవుడిగా ఉండవలసిందిగా మొరపెడుతున్నాను ప్రభా. మరి వచ్చే నెల మరొకసారి ఈ రకంగా మేము మీ సన్నిధిలో కలిసి మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మీ వాక్యంలో నుంచి మేము అనేక విషయాలు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. అంతవరకు కూడా బిడ్డలందరినీ కూడా మీ యొక్క కాపుదలలో, మీ యొక్క భద్రతలో, మీ యొక్క రక్షణలో నడిపింపజేయవలసిందిగా మొరపెడుతూ త్వరలో రాని యేసుప్రభు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండను గాక. ఆమేన్. ఆమేన్.